యో హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ గైస్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు డే 27th అనమాట. 27th కరెక్ట్గా 3 months అయింది. అదేంటో తెలిస్తే కామెంట్ చేయండి, తెలుసుకుందాం. లాస్ట్ వరకు ఉండండి. సో ఈరోజు ఇప్పుడు నేను ప్రిడిక్షన్ చేస్తా, మీకు బుర్ర పాడైపోతుంది చూడండి. ఎగ్జామ్ అయిపోయాక నేను 4 క్వశ్చన్లు చెప్తున్నా, ఈ 4 పడతాయి చూడండి. ఈ మనిషి గురించి పడుతుంది క్వశ్చన్, ఈయన గురించి క్వశ్చన్ పడుతుంది. ఓకే, అమెరికన్ ఇంగ్లీష్, బ్రిటిష్ ఇంగ్లీష్ ఒక క్వశ్చన్. మనం ప్రిడిక్ట్ చేయడం, అది రాపోవడం. ఏం మాట్లాడుతున్నారు బ్రో? ప్రిడిక్ట్ చేసిన 4 పడ్డాయి. మామూలుగా ఉండదు ప్రిడిక్షన్స్ నేర్చుకోవాలనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి. మెంబర్షిప్ లైవ్స్ పెడతాం, మెంబర్షిప్స్ లైవ్లో నేర్పిస్తా ఎలా ప్రిడిక్షన్ చేస్తాం. క్వశ్చన్ పేపర్ చూపిస్తా నాకండి. మామూలుగా ఉండదు మనతో, తెలుసుగా. సో అది సంగతి. ఆఫ్టర్ మెనీ డేస్ వ్లాగింగ్ ఇన్ మేబీ అవుట్. పోలీసులు రెడీగా ఉన్నారు ఇక్కడ. సో పోలీసులు కాదులే, రోడ్ సేఫర్స్. అదే మ్యాటర్. హెయిర్ కట్ కూడా చేయించుకోవాలి, మెయింటెనెన్స్ కట్ బేసిక్గా కొంచెం పెంచుదామని ఉంది, కానీ ఈ లెంగ్త్కి చాలా తీరిపోతుంది. ఏ పెంచుతా అన్నట్టు ఉంది పరిస్థితి. చల్లగా ఉంది, వైజాగ్కే బతకలేకపోతున్నాం. హైదరాబాద్లో ఎలా ఉంటున్నారో ఏంటో. పాపం ఫ్లవర్ గడ్ ఇక్కడ చల్లే తట్టుకోలేడు, ఆడ హైదరాబాద్లో ఎలా ఉంటున్నాడు ఏంటో. హైదరాబాద్లో వణికేస్తాం బ్రో. హైదరాబాదే వణుకుడు అంటే ఇంకా ఢిల్లీ ఆడికి వెళ్ళామంటే ఇంక మరి మర్చిపోవడమే. ఏమన్నా పడుతుంది లైటింగ్. మ్యాడ్ బ్రో. శాంసంగ్ S23 అల్ట్రా అంటే మాటలు కాదు. శాంసంగ్ ఫ్రంట్ కెమెరా మ్యాట్. ఐఫోన్ 17లో ఇంప్రూవ్ అయింది కెమెరా. ముందంతా బొంగు. ఐఫోన్ వేస్ట్. శాంసంగ్ గంభీర్ పోస్టర్ ఉంది. గంభీర్ we've got గంభీర్ స్టీలింగ్ క్రెడిట్స్ బిఫోర్ GTA 6. 3 నెలలతో దిద్దారాడు ఈ రోడ్లోకి. మన ఏది టీబీ హాస్పిటల్ రోడ్ పెట్టారు, లైట్లు పెట్టారు, సెటప్. ఆ రోడ్డు అనమాట చాలా కొత్తగా ఉంది. మా జిమ్ కూడా ఇక్కడే. జిమ్ కూడా అలా బయట నుంచి జిమ్కి వెళ్ళిపోవచ్చు, బట్ 10 days నుంచి వెళ్దామని అనుకుంటున్నా. బట్ నాకు తోడు ఎవడోడు కావాలిగా. వివేక్ తమ్ముడు కోసం వెయిట్ చేస్తున్నాను. ద గోల్డ్ కోస్ట్ ఫిట్నెస్ స్టూడియో. తాత ఉన్నాడు రోయ్, ఆయన చూసుండలే. బట్ అదే వీడియో చేసుకోనీకని చెప్పి ఇంకా రీఎంట్రీ కొట్టలేదు అప్పుడే. దట్స్ ద రీజన్. కామ్ పీస్ఫుల్ ఏరియా బ్రో, పీస్ఫుల్ ఏరియా. ఓకే ఫ్రెండ్స్, ప్యాకేజ్ ఎలాగ వచ్చింది ఓపెన్ చేసాక చూపిస్తా సామాన్లు. మళ్ళీ ఇప్పుడు దీని ఇయా పెట్టానో లేదో తెలియదు, బట్ నాకు మెయిన్గా ఈ కేస్ గురించే పెట్టానమాట. ఇది అలా ఉందో చూద్దాం. అసలు S23 అల్ట్రా వచ్చిందో దేని వచ్చిందో తెలియదు. నైస్. చూడడానికి ఇలా ఉంది, బట్ కేస్ ఏసీ ఈవినింగ్ పవర్ బ్యాంక్ మా మమ్మీ దగ్గర ఉంటుంది, చూడాలి. బటన్స్ అయితే బాగానే ఉన్నాయి, కేస్ చూడడానికి అయితే బాగానే ఉంది. మరి మెయిన్ మ్యాగ్నెట్ ఇంపార్టెంట్ మనకి. చూద్దాం. సిలికాన్ మెటీరియల్ లాంటిది. కొంచెం సైడ్స్ కొంచెం లూజ్గా అనిపిస్తుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది, చూడడానికి కూడా లుక్ కూడా చాలా బాగుంది. ముందు వేసుకున్నాను, కొన్ని రోజులు వాడాను. ఫుల్ గీతలు పడిపోవడం, ప్లస్ ప్లాస్టిక్ కదా, అంత నాకు ఎక్కలేదు. ప్లస్ ఎడ్జెస్ కూడా ఇది ఇరిగిపోయింది ఆల్రెడీ. ఒకసారి పడేసరికి ఇరిగిపోయింది. ప్లస్ మ్యాగ్నెట్ కూడా అంత స్ట్రాంగ్గా లేదు. మ్యాగ్నెట్ పవర్ బ్యాంక్ జారిపోవడం, ఇదంతా నాకు అంత ఎక్కలేదు. కేసు ఇదంతా 600 అంతా పడింది. ఇది మనకి 130 రూపీస్ పడింది. వెరీ చీప్. కొనుక్కోండి, లింక్ పెడతా. దిస్ ఈజ్ రియలీ నైస్. మిగతా సామాన్లు ఈ కేబుల్ ఒకటి కొన్నా. ఇది 65 watts అంతా చెప్పాడు. బేసిక్ ఇది మల్టీ కేబుల్ కనెక్టర్ అనుకుంటా. ఓపెన్ చేస్తున్నా. ఇదేంటంటే అటు ఇటు కన్వర్ట్ చేసుకోవడానికి ఉంటుంది కదా. సో ఒకదాని నుంచి ఇంకో పిన్కి అన్నట్టు అటు ఇటు పెట్టుకోవచ్చు. ఇది లైట్నింగ్ ఉంది. లైట్నింగ్ టైప్-C ఒక సైడ్, USB-C ఒక సైడ్ అనుకుంటా. ఇలా క్లోజ్ అవుద్దా, ఎలాగవుద్ది ఇది? లెట్ మీ ఫిగర్ ఇట్ అవుట్. బయటికి లాగాలనుకుంటా. ఇలా బయటికి లాగితే ఇలా ఓపెన్ అవుతుంది. C, USB ఒక సైడ్ ఇచ్చాడయా. వెరీ నైస్. 2 సైడ్లు C ఉంది. వెరీ నైస్. నేను ఇంకొక సైడ్ USB ఉంటుంది, అలాగే పనిచేస్తాను. వెరీ నైస్. 2 సైడ్లు C ఉంది.
సో దీన్ని C2C కింద వాడుకోవచ్చు, A2C కింద వాడచ్చు, C2 లైటింగ్ కింద వాడచ్చు, బాగుంటుంది. కానీ నెట్వర్క్ స్పీడ్స్ ఎలా వస్తాయి, ఛార్జింగ్ స్పీడ్ ఎలా అవుతుందో తెలియదు, మనం చెక్ చేయలేదు కూడా. అండ్ ఇవి ఏంటంటే స్టిక్కర్స్ అనమాట. బేసిక్గా మనం టేబుల్ మీద ఇలా స్టిక్ చేసుకుని కేబుల్స్ అన్ని ఇప్పుడు ఎలా ఉందో దీన్ని ఆర్గనైజ్ చేసుకోవడం ఇంకా టైప్ అనమాట. ఇది కేబుల్ ప్రొటెక్టర్ యావరేజ్గా ఉంది. ఇది ప్లాస్టిక్, వెరీ చీప్ ప్లాస్టిక్ అన్నట్టుంది, బట్ గెట్స్ ద జాబ్ డన్. కలర్ నాకు అంత నచ్చలేదు, ఏ కలర్ పెట్టానో కూడా తెలీదు, బేసిక్గా పెట్టాను అంతే. సో పర్లేదు, నాట్ బ్యాడ్ టు బి ఆనెస్ట్. బేసిక్గా ట్యాబ్ అలాంటి అట్లా పెట్టుకోవచ్చు. నేను నా ల్యాప్టాప్ అయితే ఉంది, ల్యాప్టాప్ కూలింగ్ పట్టుకు ఇంకో స్టాండ్ ఉంది, నేను ఇక్కడే పెట్టుకుని చాట్ చదువుతూ ఉంటా. సో అది ఫోన్లో పెట్టుకొని అంతే. ఫ్రంట్ కెమెరా టర్న్ చేసి చూపిస్తాను, ఇలా పెట్టుకోవచ్చు అనమాట ఫోన్. ఇంకా ఈ బుడ్డి లైట్స్ మీరు ఇన్స్టాగ్రామ్లో అక్కడెక్కడ చూసే ఉంటారు. ఇవి ఏంటంటే ల్యాప్టాప్లో పెడితే మనకి ఎదుగుతుంది. ఇది ఎలా పనిచేస్తుంది ఇది కూడా వద్దాం. బేసిక్గా నా ల్యాప్టాప్ పోర్ట్స్ అన్నీ అయిపోయినాయి, ఒక ఇది కొనాలి చాలు. గట్టిగానే వెళ్తుంది బ్రో లైట్, చూడు చాలా బ్రైట్గా వెలుగుతుంది. నన్ను అడిగితే పర్లే, ఈ సైజ్కి చాలా నైస్ అని అంటాను నేనైతే, బాగా వెలుగుతుంది. ఈ కేబుల్ పనికొస్తుంది, ఎందుకంటే నాది నా 45 వాట్ అడాప్టర్ ఉంటుంది నాది. దానికి ఏంటంటే 2 Cలు 1 A. సో ఏ కేబుల్స్ నా దగ్గర ఏం లేవు మంచిది. ఒకటి ఉంది లాంగ్ది, అది నా ఈరోజు వీడియో చూడండి, జీటీకి ఛార్జ్ పెట్టా కదా. అది కేబుల్ లెంగ్త్ అంత లేదు, ఎంత ఉంది, ఒక ట్యూబ్ లైట్ అంత ఉంటుంది, 1 మీటర్ ఉండొచ్చు. 1 మీటర్ ఉంటుందా, 1 మీటర్ ఉండదు, 1 మీటర్ కానీ షార్టే అనుకుంటున్నాను నేనైతే. కానీ క్వాలిటీ బాగుంది, బ్రేడెడ్ కేబుల్. ఒక సైడ్ లైట్నింగ్ ఉంది, ఒక సైడ్ USB-A ఉంది, 2 సైడ్లు C ఉంది. సో C2C నో ప్రాబ్లం, C2A నో ప్రాబ్లం, C2C నో ప్రాబ్లం. అండ్ ఇటు నుంచి లైట్నింగ్ కూడా, ఒకవేళ మీద రోల్డర్ ఐఫోన్స్ ఉంటే లైట్నింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది ఈ అడాప్టర్ కొన్నాను నేను నా ఫోన్తో పాటు, చాలా వర్త్. నా వాచ్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, అన్నీ ఒకేసారి పెట్టుకోవచ్చు. దీనికి కూడా పెట్టచ్చు ఛార్జింగ్, ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది, ఫాస్ట్ ఎక్కుతుంది ఫోన్ ఛార్జింగ్. దానికోసం అలా 2 సైడ్లు పెట్టి మీరు అప్పుడు నెక్స్ట్ టైం ఫోన్కి పెట్టండి, మీరు 100 వాట్స్ ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది స్పీడ్. ట్రై చేసి ఎలా పనిచేస్తుందో చెప్పండి. అప్పుడు జస్ట్ అలా అంటించేసి ఉంటే ఇది అటు ఇటు వెళ్ళిపోకుండా ఉంటుంది, మనకు కావాలన్నా తీసేసుకోవడం అంతే. దట్స్ ద షాపింగ్. నేను 4 పెట్టినట్టు నన్ను 3 వచ్చాయి, చూడాలి ఒకసారి నేను ఏం ఆర్డర్ పెట్టాను, ఏం వచ్చాయన్నది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇది ఎలా పెట్టాలో అర్థం కాలేదు, కానీ నేను ఫస్ట్ ఇలా పట్టుకొని తిప్పుతున్నా, ఎక్కేస్తుంది. ఇదే నా బెస్ట్ వే అనిపించింది. 2-3 వేలు ట్రై చేసా కానీ మామూలుగా ఎక్కేసడానికి 2 చేతితో పట్టుకుని కేబుల్ స్ట్రైట్ పట్టుకుని ఇలా రౌండ్ తిప్పుతూ ఉంటే ఎక్కేస్తుంది. మీరు ట్రై చేసి ఎలా ఈజీగా కామెంట్ చేయండి. నమస్కారం, వీఆర్ బ్యాక్. ఈరోజు మోస్ట్ సాటిస్ఫైయింగ్ ప్లేస్కి వెళ్తున్నాం, ద ప్లేస్ విచ్ గివ్స్ మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఫర్ మీ. కార్ స్టీరింగ్ మీద పెట్టా ఫోను, అందుకే అటు ఇటు తిరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వివేక్ వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళి ట్రింగా గాడిని ఎక్కించుకుని, కెమెరామ్యాన్ ట్రింగా ఇన్ యాక్షన్, బ్యాక్ ఇన్ యాక్షన్. బాయ్ బాయ్. వాళ్ళు షూ వేసుకు రాకుండా వచ్చాడు అన్ప్రొఫెషనల్గా. బై ది వే బ్యాక్ గోల్డ్ కోస్ట్ ఫిట్నెస్ స్టూడియో. ఇది సెటప్ మార్చారు, మొన్న ఏదో రీల్ పెడతాను సార్. కెమెరామ్యాన్ ట్రింగా విల్ బీ ఇన్ యాక్షన్. ఓకే బాయ్. ఏంది భయ్ స్టార్ట్ అవ్వట్లేదు. ఓకే, నైస్ మూమెంట్ హ్యాపెనింగ్. ఇది స్టార్ట్ అవ్వట్లేదు గైస్. 50 చేసా, 50 కొంచెం స్ట్రగుల్ అయ్యాను. నెక్స్ట్ వీక్ మేబీ 70. 7.3 అవుట్ అయిపోతున్నాయి 15 చేసిన వాళ్ళు. రింగాగడితే 5 దగ్గర అయిపోయింది, జరపని కష్టపడుతుంటే. బాయ్ ఫ్రెండ్స్. 5 భయపడితే బాడీ
ఈ మనిషి భయపడుతున్నాడు సెట్ చేయడానికి. భయపడితే పని అవుదా నేను అంటాను. అది చూడ 2x అయితే మన ఫేస్ మొత్తం నిండిపోతుంది. 1x కూడా బాగానే వస్తుంది. అన్న కూడా మెట్ అయితే ట్రైన్గా చంపేశాడు, సాగు కొట్టాడు. బుద్ధిరా నైనా అన్న కూడా వినకుండా 100 కేజీలు ఎత్తిచ్చాడు. 3 సెట్లు బ్యాక్ చేయించాడు. బైసెప్ 3 సెట్లు చేయించాడు. రేపు నీళ్ళు తాగుతాడు. అలా ఉంది పరిస్థితి, హాలత్. పర్లే, నాట్ బ్యాడ్. బండి అంత చెట్టుకి వెళ్ళిపోలేదు. ఏమంటారు ఫ్రెండ్ గారు? టుమారో ఈజ్ a long day అంట. చెస్ట్ డే, చెస్ట్ అండ్ ట్రైసెప్స్ देख लेंगे कल क्या होगा అనేది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఈరోజుకి ఇంత వ్లాగ్. మొన్న 3 రోజుల ముందు స్టార్ట్ అయింది, అది ఇలా 3 ముక్కలు కలిపి ఈరోజుతో ఎండ్ చేస్తాను వ్లాగ్. రేపు చెస్ట్ డే వ్లాగ్ సెపరేట్గా వస్తుంది. ఓకే బాయ్.